హలో అండి. ప్రతి మహిళకు డైలీ లైఫ్‌లో కొన్ని కిచెన్ టిప్స్ అండ్ క్లీనింగ్ టిప్స్ అయితే కావాలని అలాంటి టిప్స్ అయితే వీడియోలో చూస్తామా? ఒక పేస్ట్ ఉంటే చాలు మనకి మనీ సేవ్ అయితుంది. మీరు వీడియో అయితే లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. రాండి అయితే ఇప్పుడైతే వీడియోకి వెళ్దాం. ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం. మనము వంట చేసినప్పుడు అయితే ఇలా పాలు పొంగిపోతుంది. గ్యాస్ స్టవ్ అయితే ఎంత జిడ్డు పట్టిన గ్యాస్ స్టవ్ కూడా ఇలా ఒకసారి క్లీన్ చేసి చూడండి. మీరే ఆశ్చర్యపోతారు. అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది. చూడండి ఎలా అయిపోయిందో గ్యాస్ స్టవ్ అయితే ఇది ఎలా క్లీనింగో చూస్తామా? ఇప్పుడు పేస్ట్ ఏదైనా ఒక పేస్ట్ తీసుకోండి. కోల్గేట్, పెప్సోడెంట్ ఏదైనా ఒక పేస్ట్ అయితే తీసుకోండి. ఇప్పుడు పెప్సోడెంట్ అయితే నేను తీసుకున్నాను. మీ దగ్గర ఏ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత స్టవ్ పైన ఇలా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత కొంచెంగా నీళ్ళు చల్లుకొని ఇలా గ్యాస్ స్టవ్ అంతా ఇలా స్క్రబ్ మాదిరి అయితే చేసుకోండి. చేతిలో ఇలా అనుకొని ఇలా ఇంత అనుకోండి. ఇలా అయితే ఒక సెకండ్ పాటు ఇలా అనుకోండి. ఇలా అయితే అనుకున్న తర్వాత ఒక స్టీల్ స్క్రబ్బర్ ఏదైనా ఉంటే తీసుకొని రుద్దుకోండి. ఎంత బాగా అయితే క్లీన్ అవుతుంది. ఎంత జిడ్డు పట్టిన గ్యాస్ స్టవ్ కూడా ఇలా ఒక్కసారి క్లీన్ చేసి చూడండి. పేస్ట్ మట్టుం వేసుకున్నాం దాన్ని, ఇంకా ఏమీ వేయలేదు దాన్ని. ఇలా అయితే ఒక్కసారి అయితే క్లీన్ చేసి చూడండి. ఇప్పుడైతే ఒక 2 నిమిషాల పాటు అయితే రుద్దుకున్నాం చూడండి. రుద్దుకున్న తర్వాత ఒక క్లాత్ అయితే తీసి తుడిచి చూపిస్తున్నాను చూడండి. ఎంత బాగా అయితే కనిపిస్తుందో. ఇలా ఒకసారి మీరు ఒకే ఒకసారి క్లీన్ చేసి చూడండి. క్లీన్ చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి. ఒక్కసారి క్లీన్ చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఒక క్లాత్లో అయితే తుడుచుకున్నాను చూడండి. కొత్తటిలాగా తలతలా మెరిసిపోతుందని. చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో. మీకు టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. మీరు ఒకేసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. మరో టిప్స్ అయితే చూస్తాం రండి. సింక్ అయితే క్లీన్ చేసుకుంటాం. ఉప్పు నీటి కర ఎక్కువగా ఉందా మీ సింక్? ఒక్కసారి ఇలా క్లీన్ చేసి చూడండి. చూడండి ఎలా అయిపోయిందో సింక్ అయితే. చూడండి ఎలా అయిపోయింది. ఉప్పు నీటి కర అయితే ఎక్కువగా అయిపోయిందని. ఇప్పుడైతే ఆ పేస్ట్ అయితే తీసుకోండి. పేస్ట్ తీసుకున్న తర్వాత కొంచెంగా ఇప్పుడు సింక్లో కొంచెం అప్లై చేసుకోండి. ఇప్పుడు అప్లై చేసుకున్న తర్వాత స్క్రబ్బర్ తీసుకొని రుద్దుకోండి. ఎంత ఉప్పు నీటి కర ఉన్నా కూడా సింక్ అయితే ఇలా క్లీన్ చేసి చూడండి. మీరే ఆశ్చర్యపోతారు. అంత బాగా అయితే క్లీన్ అవుతుంది. ఒక స్క్రబ్బర్ తీసుకొని అయితే ఇలా రుద్దుకోండి. ఇలా 1 నిమిషం పాటు ఒక స్క్రబ్బర్లో అయితే తీసి ఇలా రుద్దుకోండి. ఇప్పుడు రుద్దుకున్న తర్వాత వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి. ఎంత ఉప్పు నీటి కర ఉన్నా కూడా సింక్ అయితే ఇలా క్లీన్ చేసి చూడండి. క్లీన్ అయిపోతుంది. పేస్ట్ మాత్రం వేసుకున్నాం దాన్ని, ఇంకేమి వేయలేదు దాన్ని. ఇప్పుడైతే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి. ఎంత బాగా అయితే కనిపిస్తుందో. సింక్ అయితే ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే వాటర్లో అయితే కడుక్కున్నాను. ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి. మీకు టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. ఇప్పుడైతే వెండి పట్టీలు అయితే క్లీన్ చేసుకుంటాం రండి. ఈ పట్టీలు చూడండి, వెండి పట్టీలు అయితే ఒక 3 మంత్స్ అయితే కడగలేదు చూడండి. నల్లగా అయిపోయింది. ఇది ఎలా క్లీనింగో వీడియోలో చూస్తాం రండి. చూడండి ఎంత నల్లగా ఉండ వెండి పట్టీలు ఒకసారి క్లీన్ చేసి చూడండి. అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది చూడండి. వెండి పట్టీలు అయితే నల్లగా అయిపోయిందని. ఇప్పుడైతే ఆ పేస్ట్ తీసుకున్నాను. ఈ పేస్ట్ కొంచెం పెప్సోడెంట్ పేస్ట్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత పట్టీల పైన కొంచెంగా అప్లై చేసుకోండి. కొంచెం అప్లై చేసుకున్న తర్వాత ఏదైనా ఒక పాత బ్రష్ ఉంటుంది. ఆ పాత బ్రష్ తీసుకొని ఇలా రుద్దుకోండి. ఒక 2-3 నిమిషాల పాటు రుద్దుకోండి. ఎంత నల్లగా ఉన్న వెండి పట్టీలు ఇలా పేస్ట్ ద్వారా ఎంత బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుందో చూడండి. లైవ్లో చూపిస్తున్నాను. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు అయితే రుద్దుకోండి. నల్లగా ఉన్న పట్టీలు కూడా కొత్తటిలాగా తలతలా మెరిసిపోతుంది. అంత బాగా అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుంది చూడండి. ఇప్పుడైతే ఒక 2-3 నిమిషాలు అయితే రుద్దుకున్నాను చూడండి. ఇప్పుడు రుద్దుకున్న తర్వాత ఆ బ్రష్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఎంత మురికి ఉందో నా చేతిలో చూడండి. ఎలా ఉందో ఆ బ్రష్లో చూడండి ఎంత మురికి ఉందో. చూడండి ఎలా ఉందో నా చేతిలో బ్రష్లో. ఇప్పుడైతే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు వాటర్లో అయితే కడుగుతున్నాను. ముందు ఎలా ఉందో ఇప్పుడు మనము చూడండి. వాటర్ చూడండి ఎంత నల్లగా అయిపోయిందో. ఇప్పుడు అయితే వాటర్లో అయితే కడుక్కున్నాను చూడండి. ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో. తలతలా మెరుస్తుందని వెండి పట్టీలు మనము వారానికి ఒకసారి, ఒక 10 రోజులకు ఒకసారి అయితే వెండి పట్టీలు ఇలా క్లీన్ చేసుకోవాలి. మన బాడీలో ఎక్కువగా హీట్ అయిపోతే కూడా ఇలా నల్లగా అయిపోతుంది చూడండి. ఇప్పుడైతే వాటర్లో కడుక్కున్నాను. ఎంత బాగా అయితే కనిపిస్తుందో, కొత్తటిలాగా కనిపిస్తుందని. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. చాలా బాగా అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుంది వెండి పట్టీలు అయితే. మీరు ట్రై చేసి చూడండి. మీకు టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. ఇప్పుడైతే రాండి మరో టిప్స్ అయితే చూస్తాం. ఇప్పుడు కట్ చేసిన బనానా అయితే 1 కట్ చేసుకోండి. తర్వాత అయితే మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. బనానా వేసుకున్న తర్వాత
బిస్కెట్ తీసుకున్నాను, మిల్కీ బార్ ఉంటుందని ఆ బిస్కెట్ అయితే 3/4 తీసుకొని ఇలా అయితే మిక్సీ జార్లో వేసుకోండి. తర్వాత చక్కెర అయితే ఒక 3 స్పూన్ చక్కెర తీసుకోండి. చక్కెర తీసుకున్న తర్వాత మిల్క్ అయితే ఒక టంబ్లర్ తీసుకోండి. మిల్క్ తీసుకున్న చక్కెర, మిల్క్, బిస్కెట్ వేసుకోండి. మిల్క్ తీసుకున్న తర్వాత ఇదైతే బాదం పౌడరు ఒక స్పూన్ అయితే తీసుకోండి. బాదం పౌడర్ అయితే ఒక స్పూన్ తీసుకోండి. బాదం పౌడర్ తీసుకున్న తర్వాత మిక్సీకి పెట్టుకోండి. బనానా మిల్క్ షేక్ జ్యూస్ అయితే తయారైపోయింది. ఎంతో టేస్ట్గా ఉంటుంది. పిల్లలకు ఒకసారి ఇలా తయారు చేసి ఇవ్వండి, రుచికరంగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. జ్యూస్ అయితే పిల్లలకి ఒకసారి ఇవ్వండి, ఎనర్జీగా ఉంటుంది. సాయంత్రం స్కూల్ నుంచి వస్తారు, దాన్ని ఇలా అయితే జ్యూస్ చేసి ఇవ్వండి, వాళ్ళు చాలా బాగా అయితే తాక్కుంటారు, అంత బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి. ఇప్పుడు ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకుంటాం రండి. మనము డైలీ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తాం, దాన్ని ఇక్కడ అయితే ఎక్కువగా జిడ్డుగా అయిపోతుంది దాన్ని. ఇప్పుడు ఆ పేస్ట్ తీసుకొని ఇలా అప్లై చేసుకోండి. ఫ్రిడ్జ్లో అయితే ఇలా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఇలా కొంచెంగా వాటర్ తీసుకొని ముందు ఎలా చేసుకున్నాంలో అప్పుడు స్క్రబ్బర్ మాదిరి ఇలా రుద్దుకోండి. చూడండి, ఫ్రిడ్జ్ అయితే నేను ఎలా చూపిస్తున్నానో అలా అయితే ఇలా రుద్దుకోండి. చేతిలో ఇలా రుద్దుకున్న తర్వాత 1 నిమిషం పాటు అయితే ఇలా రుద్దుకోండి. ఎంత జిడ్డు ఉన్నా మనం డైలీ ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేస్తాం, దాన్ని ఎక్కువగా గలీజ్ అయిపోతుంది. దాన్ని ఇలా ఒకసారి ఫ్రిడ్జ్ డోర్ ఒకసారి క్లీన్ చేసి చూడండి, అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది. పేస్ట్ మొత్తం వేసుకున్నాం దాన్ని. ఇలా అయితే 1 నిమిషం పాటు రుద్దుకోండి. చేతిలో ఇలా రుద్దుకున్న తర్వాత ఒక క్లాత్ తీసి అయితే తుడుచుకోండి. ఎంత బాగా అయితే క్లీన్ అవుతుంది, చాలా బాగా అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుంది. చూడండి, ఇలా అయితే రుద్దుకోండి. కొంచెంగా వాటర్ తీసుకొని ఇలా రుద్దుకోండి. రుద్దుకున్న తర్వాత ఒక క్లాత్ అయితే తీసి తుడుచుకోండి. ఎంత బాగా అయితే క్లీన్ అవుతుంది. చూడండి, లైవ్లో చూపిస్తున్నాను, కొత్తటిలాగా కనిపిస్తుంది. పేస్ట్ మట్టం వేసుకున్నాం దాన్ని, ఇంకా ఏమీ వేయలేదు దాన్ని. చూడండి, ఇప్పుడైతే ఒక క్లాత్లో అయితే తుడుచుకున్నాను. ఎంత బాగా అయితే కనిపిస్తుందో, కొత్తటిలాగా తలతల మెరుస్తుందని. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. పెప్సోడెంట్ పేస్ట్ వలన ఎన్ని ఉపయోగాలు చూడండి. మీకు ఏదైనా ఒక టిప్స్ ఇస్తే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది. ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.